హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు సన్న కారపూస అండి. కారపూస చేశాను శనగపిండితో. మనకి స్వీట్ షాప్లో దొరికే సన్న కారపూస అంటారు కదా, అలాగా చేసుకుందాం ఈరోజు. అది ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడు నేను మన వీడియోలో చూపిస్తున్నాను, తప్పకుండా చూసేయండి. ఇదిగోండి, గుల్లగా వచ్చాయి కారపూస, చాలా బాగున్నాయండి. ఇది సన్న పూస అంటారు. పిల్లలకి చాలా ఇష్టం కూడా అండి. ఇది పిల్లలకి ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి పిల్లలకి స్నాక్స్ కోసం ఇలా ఒకసారి చేసేయండి. చాలా చాలా బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్లో స్నాక్స్ మమ్మీ ఏం చేసావంటారు కదా, అందుకోసమని ఇలా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా ఇష్టంగా తినేస్తారు. మనకు కూడా ఈజీ అండి, ఇది హాఫ్ అన్ అవర్లో చేసి ఇచ్చేయచ్చు పిల్లలకి. ఇప్పుడు దానికోసం నేను శనగపిండి తీసుకున్నానండి. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను, అంటే 250 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను. ఒక 4 కప్స్ అండి, చిన్న కప్పుతో ఒక 4 కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను. ఇదిగోండి చిన్న కప్పు, దీంతో ఒక 4 కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే ఇందులో ఓమా అండి, ఓమ పొడి మిక్సీ చేసి మెత్తగా పట్టేసి ఓమ పొడి వేసుకోండి ఒక స్పూను. అలాగే కొంచెం పసుపు వేసుకోండి. అలాగే మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం కారం వేసుకోండి. కొంచెం కారం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారం తక్కువగానే వేసుకోండి. ఇలా మనం కారము, ఉప్పు, అలాగే ఓమ పొడి, బియ్యం పిండి, శనగపిండి ఇంతే అండి, సింపుల్గా వేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర బటర్ ఉన్నా వేసుకోండి, లేదు అంటే ఇలా ఆయిల్ అయినా వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా కలుపుకోండి. ఫస్ట్ ఇలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మన పూరి పిండిలా కలుపుకోవాలి. అంటే ఇది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలిపేసుకోండి. చాలా బాగుంటాయి అన్నమాట, గుల్లగా వస్తాయండి. ఇవి తప్పకుండా ట్రై చేయండి, పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఇలా కలిపేసుకోండి. పిండినంతా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇది మనకి సన్న కారపూస ప్లేట్ తీసుకొని అందులో వేసుకోండి. మనకి కారపూస ఒత్తుకునే మిషన్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని చక్కగా ఒత్తేసుకోవచ్చు అనమాట. మా దగ్గర గన్ ఉందండి, అంటే కారపూస ఒత్తుకునే గన్ మిషన్ ఉంది, దాంట్లో వేస్ట్ చేశాను నేను. కొంతమందికి ఇట్లా చక్రాలు తిప్పేది కూడా ఉంటుంది, దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, నేను సన్న కారపూస ప్లేట్ అనమాట, ఇది చిన్నది. ఇది ఇప్పుడు ఇందులో పెట్టేసుకొని చేస్తున్నాను, దీంతో వేస్తున్నానండి. అందుకే మనం ఇందులో ఓన్లీ ఓమ పొడే వేసుకున్నాము, ఇంకా ఏమీ యాడ్ చేసుకోలేదన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి. వేసుకొని దీంతో ఒత్తేసుకోవడమే అండి. ఎంతో సింపుల్గా ఫాస్ట్గా అయిపోతాయండి. ఒక హాఫ్ అన్ అవర్లోనే మనకి అయిపోతాయి. నాకు ఇవి మొత్తం ఒక 6-7 అయ్యాయండి, అంతే. సింపుల్గా వచ్చేసాయి, చాలా త్వరగా కూడా అయిపోయిందండి. ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసాను. ఇది చిన్న వీడియోనేనండి, లాంగ్ వీడియో పెద్దగా ఏం లేదు. స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారా, మనకి ఇలాగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ కిందికి వెళ్ళిపోయి మన కారపూస అనేది పైకి వస్తే మనకి కారపూస కాలినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని అటు ఇటుగా కాల్చుకోండి. ఇప్పుడు దీన్ని తిప్పి మనం రెండో సైడ్ కూడా కాల్చుకుందాము. అంతే అండి, ఎంతో ఫాస్ట్గా అయిపోతాయి, త్వరగా అయిపోతాయండి ఇవి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనకు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుంది, టీలోకి చక్కగా కొంచెం తినేసి టీ తాగేస్తే ఒక కప్పు సూపర్గా ఉంటుంది కాంబినేషను. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోపై అభిప్రాయాన్ని మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి, మనకి అయిపోయింది. ఇలాగా చేసేసుకోవడమే అండి. నాకు టోటల్ ఒక 6 అయ్యాయండి, అంతే. పిల్లలకి చిన్నగా బాక్స్లో వేసిస్తే చక్కగా తినేస్తారు, బాగుంటుందన్నమాట. ఊరికే బయట ఫుడ్ కూడా అంత మంచిది కాదండి. నేను కూడా బయట ఏమీ తీసుకురాను, ఎక్కువ ఏది కావాలన్నా నేనే చేసిస్తాను ఇంట్లో. కొంచెం ఓపిక చేసుకొని చేసిస్తే పిల్లలకు కూడా హెల్త్కి కూడా మంచిది కదండి. అందుకోసమని నేను కూడా బయట ఏవి తెప్పించను, నేనే ఇంట్లో చేస్తాను. ఒకవేళ మీకు టైం ఉంటే కనుక ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటాయి. మనకు కూడా త్వరగా అయిపోతాయండి, పెద్ద టైం పట్టదు. అటు ఇటుగా కాల్చేసుకోండి.
ఎలా వచ్చాయండి? బాగున్నాయి కదా? ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. ఓకేనా అండి? అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? చిన్ని కామెంట్, చిన్ని లైక్ తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.